క్లియర్ చేసేటప్పుడు క్లియర్ చేస్తా ఉంటే జింకలన్నీ అటు వెళ్ళాయి. అండ్ మొన్న రాత్రి క్లియర్ చేసేటప్పుడు నెమలుల శబ్దాలు ఎట్లా అంటే అది జీవఘోష. ఒక మా హ్యూమానిటీ గ్రౌండ్స్ ఉంటే చాలా అంటే చాలా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆ రోజు రాత్రి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అంత నెమళ్ళ చప్పుడు ఏ రోజు రాలే. ఫారెస్ట్ అంతా పోతుంది, ఇంత పెద్ద డైవర్సిటీ ఉన్న ల్యాండ్ పోతుంది. అండ్ ఆల్సో జింకలు ఉరుకుతున్నాయి, కొన్ని జింకలు గాయపడ్డాయి, కొన్ని చనిపోయాయి. ఇంత డైవర్సిటీ ఉంది. అండ్ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, ఇది అసలు ఈ 400 ఎకరాలు అడవి ప్రాంతమే కాదు. అడవి ప్రాంతం కాంది మరి జేసీబీలను ఎందుకు వెళ్తుంది? ఇదంతా యానిమల్స్ ఎందుకు బయటికి వెళ్తాయి? వీళ్ళంతా ప్రొటెక్ట్ ఎందుకు వస్తున్నాయి? అవసరం ఏముంది? అండ్ ఆల్సో వర్కింగ్ డేస్ కూడా కదా, ఆ రోజు హాలిడేస్, ఉగాది పండుగ, ఎవరు ఉండరు, ఆ టైంకి వచ్చారు. అయినా కూడా అక్కడికి స్టూడెంట్స్ అందరూ అన్ని సెలబ్రేషన్స్ అన్నీ అయితే ఎవరు ఏం చేసుకోకుండా అక్కడికి వెళ్తే అమ్మాయిలను చూడకుండా చాలా దారుణంగా వాళ్ళని ఈడ్చుకు వెళ్ళడము, వాళ్ళ బట్టలు చినగడం లాంటివి ఇవి అయ్యాయి. అండ్ ఆఫ్టర్ దట్ కొందరు అక్కడ జైల్లో కూడా వాళ్ళపైన కేసులు ఉన్నాయి, అవి క్లియర్ చేసేసేయాలి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇప్పుడు మాకున్న ఇదైతే బయోడైవర్సిటీ ఇదంతా మాకు చాలా ఇంపార్టెంట్. మేము రీసెర్చ్ చేసేది మోస్ట్లీ ఆ చెట్ల పైన, మొక్కల, ఆ జంతువుల పైన, ఆ బయోడైవర్సిటీ ఏరియాస్ పైన. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ దట్ రీసోర్స్, వేర్ విల్ గో అండ్ డూ రీసెర్చ్? హౌ కెన్ వీ ఫినిష్ అవర్ ది PhD?